కడప జిల్లా మాసాపేటలో కొనసాగుతున్న కూల్చివేతల చర్యల్లో వివాదం చోటు చేసుకుంది. తాజాగా 26వ డివిజన్లో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేతలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాటర్ ప్లాంట్కు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూల్చివేయడానికి అధికారులు ఉపక్రమించడంపై మేనేజ్మెంట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై నగర మేయర్ సురేష్ బాబు రంగప్రవేశం చేయడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. లాస్ట్ మీకు చెప్పాను, మీరే ఇబ్బందులు పడతారు. అన్ని హైకోర్టు హైకోర్టు ఈరోజు అన్ని వీడియో కొత్త నుంచి రాలేదు. ఉన్నప్పుడు మీరు నోటీస్ వితౌట్ నోటీస్ ఇంతవరకు ఒక నోటీస్ ఇష్యూ చేయలేదు. ఇది కేవలం కక్షపూరిత చర్య మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్నా ఎంపీ గ్రాంట్స్తో. దానికి కరెంటు బిల్లు ఉంది, పన్ను ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య మాత్రమే, వేరే ఏం కాదు. ఇప్పుడు కమిషనర్ గారు మీ అధికారం ఉందని చెప్పేసి కమిషనర్ గారు ప్రజల కోసం పని చేస్తున్నారో తెలియడంలో, లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడో అర్థం కావని పరిస్థితి. ఒక్కసారి మీరు వస్తే మాసాపేటలో ఒక్కసారి మీరు పరిసర ప్రాంతాలలో మీరు ఒక్కసారి తిరిగితే తెలుస్తుంది. ఎక్కడ